నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ కాంగ్రెస్ నేతల చేతుల మీదుగానే పథకాల పంపిణీ సొంత పార్టీ లీడర్లు కేడర్కు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్ న్యూస్ అదే. అంతేకాదు తెలంగాణలో ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేసే వ్యూహాన్ని కూడా బయటపెట్టారు. ఇంతకీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పీఏసీ భేటీలో తీసుకున్న నిర్ణయాలేంటి? తెలంగాణ పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయాలని నిర్ణయం. నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. గాంధీభవన్ వేదికగా జరిగిన పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది పీఏసీ. అలాగే తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి 15 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని నెల రోజులోపు భర్తీ చేయాలని ఫిక్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ హామీ ఇచ్చిన నేతల జాబితా సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జీలకు అధిష్టానం సూచించింది. ఇదిలా ఉండగా నామినేటెడ్ పోస్టులపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గాల సమీకరణాలను పరిగణలోనికి తీసుకుని వాటిని నిర్ణయించనున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో వేచి చూస్తున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించినారు. అది స్పష్టంగా చర్చ జరిగింది పీఏసీలో. నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారు, సెక్రటరీలు, సీనియర్ నాయకులు, షబీర్ లాంటి వాళ్ళు మళ్ళీ ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చిన వాళ్ళందరిది ఒక లిస్ట్, కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని, లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది. వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ భాయ్ చెప్పినట్లు ఒక టర్మ్ 2 years ఉంటుంది నామినేటెడ్కు. ఇంకో 2 years కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ పోయే లోపల. తొందరగా ఇస్తే 2 టర్ములు చేసే అవకాశం ఉంటుంది. తొందరనే ఇస్తామన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది. నామినేటెడ్ పదవుల ఎంపిక బాధ్యత ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే ఏఐసీసీ కార్యదర్శులకి అప్పగించినట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ సీట్ల విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు ఆయన. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మన కోసం పనిచేసిన అందరికీ అందాలని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది ముఖ్యం కాదని, మనం బీఫామ్ ఇచ్చిన నేత ద్వారా పథకాలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 28న కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు నాగపూర్కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. తెలంగాణలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. పీఏసీ సమావేశంలో 3 తీర్మానాలు చేశామని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయన్నారు. మన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం, ఆమె ఒక ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను, ఇలాంటి తెలంగాణ కాదు, నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పని చేస్తలేదు, నేను నిజమైన తెలంగాణ, మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. 4-5 నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్నాయి. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. షెడ్యూల్ కంటే ముందే పోలింగ్ జరగవచ్చని సీఎం అన్నారు. లోక్సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే 2 స్థానాలు గెలుస్తామని ఆశాభావంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలోనే 17 లోక్సభ స్థానాలకు అబ్జర్వర్లను ప్రకటించింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ. సీఎం, డిప్యూటీ సీఎంలకు 2 పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం బాధ్యతలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, పొన్నం ప్రభాకర్కు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.